తండ్రి మాట జవదాటనటువంటి బిడ్డకి ఆ తండ్రి చెప్పినటువంటి ప్లాన్ అమలు చేసినందుకు కష్టం ఎదురైంది. మాగుంట రాఘవ సొంతగా తను వెళ్ళి వ్యాపారాలు కనిపెట్టాడా? తను ఏమైనా వ్యాపారాలు డైరీగా చేశాడా? లేదు. ఢిల్లీ లిక్కర్కి సంబంధించినటువంటి ఫార్ములాలో పాలసీలో తను పార్ట్నర్ అధికారికంగా. కానీ అసలు ఎవరు చెప్తే నడిచింది? మాగుంట శ్రీనివాసులరెడ్డి లిక్కర్ సిండికేట్ కాబట్టి ఆయన చెప్పినటువంటి రూట్లో తను వెళ్ళి వ్యాపారం చేశాడు. తీరా కేజ్రీవాల్ ఇష్యూలో ఇరుక్కుపోయి జైలుకి వెళ్ళాడు, విడిపించారు. తన కుటుంబంలో ఆ ఆవేదన అవమానం ఉండకూడదన్నటువంటి ఉద్దేశంతో మాగుంట శ్రీనివాసరెడ్డి తన కొడుక్కి సీటు కావాలని గట్టిగా పట్టుబట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవ్వనంది. చివరికి తనను పోటీ చేయమంటే దానికి వెనకాడారు. చివరికి రాఘవకే అనేటప్పటికీ అసలు శాంతం జగన్ ఆ ఇద్దరిని పక్కన పెట్టేసి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని తీసుకొచ్చి అక్కడ పెట్టారు. దాంతో తెలుగుదేశం పార్టీతో మాట్లాడుకున్నటువంటి మాగుంట శ్రీనివాసరెడ్డి రాఘవకే కన్ఫామ్ అనుకున్నాడు. తీరా చూస్తే ఫైనల్గా 2-3 రోజుల క్రితం మనం మాట్లాడుకున్నాం, మాగుంట రాఘవకి ఇవ్వడానికి నిరాకరిస్తుంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన పొత్తు పెట్టుకుని ఇప్పుడు ఒక పక్కన భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలోనేమో లిక్కర్ కుంభకోణం ఇష్యూలో అఫెన్సివ్గా వెళ్తుంటే అందులో ఉన్నటువంటి నిందితుడికి ఆ కూటమిలో భాగస్వామ్య పక్షమైనటువంటి తెలుగుదేశం పార్టీ సీట్ ఇస్తే నెగిటివ్ అవుతుంది అన్నటువంటిది. అదే కారణంగా ఇప్పుడు మాగుంట రాఘవకు పక్కన పెట్టి శ్రీనివాసులరెడ్డి తండ్రికి సీట్ ఇచ్చారు.